హాయ్ ఎవ్రీవన్. మనకి ఇది సైట్ లొకేషన్ వచ్చేసి ఘట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ ఫేసింగ్ అండి. సర్వీస్ రోడ్ ఆనుకొని ఉంటుంది. మన వరంగల్ హైవేకి వచ్చేసి జస్ట్ ఒక 400 మీటర్స్లో ఉంటుంది. మనకు అనాజిగూడ డిమోట్కి వచ్చేసి మనకు ఒక 500 మీటర్స్లో ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్కి వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్లో ఉంటుంది. మనకు టోటల్ ఇది విల్లా ప్రాజెక్ట్ అనేది. మొత్తం 24 విల్లాస్ వస్తున్నాయి ఫస్ట్ ఫేసింగ్లో. దీనికి ఆపోజిట్లో సెకండ్ ఫేజ్ వస్తుంది. అందులో ఒక 64 విల్లాస్ దాకా వస్తున్నాయి. టోటల్గా మొత్తం 100 విల్లాస్ అనుకుంటున్నామండి. మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయినాయి. ఇది మోడల్ హౌస్ అండి. ఇది మోడల్ హౌస్ కూడా ఒకసారి చూద్దాం మనం ఒకసారి. మొత్తం ఇందులో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఉన్నాయండి. ఈ ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, వెస్ట్ ఫేసింగ్లో 2 రోస్ ఉన్నాయి. ఇది మనకి ఇది పార్కింగ్ ప్లేస్ అండి. ఇది విల్లాకి ఒక పార్కింగ్ ప్లేస్ వస్తుంది. G+1 అండి. ఇది హాల్ మొత్తం. ఇది ఒకటి బెడ్రూమ్ అండి. అది వాష్రూమ్. అది ఇది మొత్తం హాల్. ఇది క్లోజింగ్ కిచెన్ అండి. ఈ కిచెన్ ఇది మనకు ఓపెన్గా పెట్టమన్నా కూడా ఓపెన్ పెట్టేస్తారు. సో విల్లాకి రోడ్కి మధ్యలో మనకి స్పేస్ ఏది. సో మనకి G+1 ఇది గ్రౌండ్ ఫ్లోరు. మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. మొత్తం 2500 SFT, 181 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ఓకే. ఇది హాల్ మొత్తం. కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ అలానే ఇచ్చారు. ఇది మనకు పూజా గది పైన ఇచ్చారండి. ఇప్పుడు అందరూ పైన ఇస్తున్నారు. ఇది ఒక బెడ్రూమ్. ఇది ఓపెన్. ఇది లాంజ్ లెక్క. అది సర్వీస్ రోడ్ అండి. అది అవుటర్ రింగ్ రోడ్ పక్కన మనకు సర్వీస్ రోడ్ ఫేసింగ్. ఇది వాష్రూమ్. ఇది మనకి ఇది వాష్ ఏరియా, వాష్రూమ్. ఇది మనకు ఓపెన్ ఏరియా. ఇది బెడ్రూమ్ పక్కన మనకు ఓపెన్ ఏరియా వస్తుంది. ఇది బెడ్రూమ్. ఇది వాష్రూమ్. ఏ బెడ్రూమ్కు సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. కింద మనకు సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, పైన మనకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఇది పైన టెర్రస్ పైన చూడవచ్చు మనం. వ్యూ చూడవచ్చు ఒకసారి. మన విల్లా పక్కన అన్ని మొత్తం హౌసెస్ ఉంటాయండి. చూడవచ్చు, హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఇందులో 75% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మనకు 15 to 16 monthsలో మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాము హౌస్ మొత్తం. అది అవుటర్ రింగ్ రోడ్ అండి. చూడవచ్చు మనకు. మనకు సెకండ్ ఫేజ్లో ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. క్లబ్ హౌస్ ఇట్లా వస్తున్నాయి. ఇందులో క్లబ్ హౌస్ ఇవ్వట్లేదు, నెక్స్ట్ ఫేజ్లో ఇస్తున్నాము. అంటే మనం ఇందులో ఉన్న వాళ్ళు అందులో యూజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ అనేది. సర్వీస్ రోడ్ అది అవుటర్ రింగ్ రోడ్. వెహికల్స్ వెళ్తున్నాయి కదా, చూడవచ్చు. అదండి అంటే ఆపోజిట్లో ఉంది కదా, అది ఎక్స్టెన్షన్ వస్తుంది అది మనకి. థ్యాంక్ యూ.